వెల్కమ్ టు నాటు వైద్యం. మమ్మల్ని ఎంతగానో ఆదరిస్తున్న మా ప్రేక్షకులకి, మా సబ్స్క్రైబర్స్కి మా హృదయపూర్వక ధన్యవాదాలు. మీరు ఎలాంటి సమస్యలతో బాధపడుతున్నా, ఎలాంటి వ్యాధులకు గురైనా మా కామెంట్ ద్వారా తెలియచేయండి. తప్పకుండా చక్కని చిట్కాలు అందిస్తాం. మీ సమస్య తీవ్రమైంది అయితే డాక్టర్ కాంటాక్ట్ నెంబర్ 8328561975 లేదా 7386293448 కాల్ చేసి వారి యొక్క అమూల్యమైన సలహాలని, సూచనల్ని కూడా మీరు పొందవచ్చును. మీరు కనుక మా ఛానల్ని మొదటిసారి విజిట్ చేసినట్టయితే సబ్స్క్రైబ్ బటన్ నొక్కడం ద్వారా మా యొక్క లేటెస్ట్ వీడియోస్ని ఎప్పటికప్పుడు వాచ్ చేస్తూ ఉండవచ్చు. సో ఫ్రెండ్స్, ఈరోజు మనం చాలామంది నపుంసకత్వం అంటే ఇంపార్టెన్సీతో చాలా బాధపడుతున్నారని కామెంట్ ద్వారా కానివ్వండి, కాల్ ద్వారా మమ్మల్ని చాలామంది అడుగుతున్నారు. దీనికైనా చక్కని చిట్కాలు ఉంటే, త్వరగా ఉపశమనం పొందే చిట్కా ఉంటే చెప్పని కూడా అడుగుతున్నారు. అయితే ముఖ్యంగా దీనికి రావడానికి గల కారణాలను మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ముఖ్యంగా చాలామంది పురుషులలో షుగర్ వ్యాధి వల్ల కానివ్వండి, అధిక వేడి వల్ల కానివ్వండి, నరాల బలహీనత వల్ల కానివ్వండి, అంతేకాకుండా అధికంగా వర్క్ చేయడం, ఎక్కువగా టెన్షన్ పడడం, ఆలోచించడము, సిగరెట్, మద్యపానము, ఇలాంటి కొన్ని దురలవాట్లు అంటే డ్రగ్స్ తీసుకోవడం, ఇలాంటి కొన్ని అలవాట్లు, అంతేకాకుండా ఎక్కువగా నీళ్ళచూతురాలు చూడడం వలన ఈ ప్రాబ్లమ్స్ వల్ల వీరి ప్రాబ్లమ్ని ఫేస్ చేయాల్సి వస్తుంటుంది. ఈ ప్రాబ్లమ్ని సాల్వ్ చేసుకోవడానికి ఫస్ట్ సాధ్యమైనంత వరకు మనం ఎన్ని తక్కువ చేయగలిగితే అన్నిటిని తక్కువ చేసుకుంటూ రావాలి. మనము ఎప్పుడైతే హెల్త్ని చాలా చక్కగా ఉంచుకుంటామో, ఆరోగ్యంగా ఉంచుకుంటామో, అప్పుడే మనకు అన్నీ కూడా సాధ్యమవుతాయి. అయితే ఇకపోతే విషయానికి వస్తే, చాలామంది కూడా ఈ ప్రాబ్లంతో ఫేస్ చేస్తున్న వారు ముందుగా తమ పార్ట్నర్కి తమ యొక్క ప్రాబ్లం గురించి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసి వారి యొక్క సలహాని కూడా మీరు పొందాలి. అలా చేసినట్లయితే మీకు దాదాపు 50% ప్రాబ్లం సాల్వ్ అవుతుంది. ఎందుకు అనంటే, మీరు ఏమి చెప్పకుండా కనుక వాళ్ళతో మీరు కనుక పాల్గొన్నప్పుడు మీరు విఫలమైనట్లయితే వారు ఒక రకమైనటువంటి ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ ఫీల్ అవుతూ ఉంటారు. అయ్యో, నేను చేయలేనేమో, ఇంకా నా పరిస్థితి ఇంతేనేమో, నన్ను ఏమనుకుంటుందో, మొగోని కాదనుకుంటుందో అని ఇలా ఎన్నో రకాలైన ఆలోచనలు మళ్ళీ మగవారిలో కలుస్తూ ఉంటాయి. అయితే కలిసిన ప్రతిసారి ఈ ఆలోచనలు మీ మైండ్లో ఎప్పుడైతే ఉంటాయో అప్పుడు ఖచ్చితంగా మీరు ఫెయిల్యూర్ అవ్వడం మాత్రం పక్కా. కాబట్టి ఫస్ట్ మనం మైండ్ స్ట్రాంగ్గా చేసుకోవాలి. పార్ట్నర్ యొక్క సలహా అనేది కంపల్సరీగా మీరు పాటించాలి. సో అంతేకాకుండా వారి యొక్క సహకారంతోనే మీరు దాదాపు 100కు 200% త్వరగా రిలీఫ్ పొందగలుగుతారు. అయితే చాలామంది మగవారు మాకు కాల్ చేస్తున్నారు, సార్ మీ పరిస్థితిలో ఉన్నాము, సూసైడ్ చేసుకోవాల్సిన పరిస్థితి వస్తుంది, సో ఇలాంటి ఏదైనా మాకు చక్కని పరిష్కారం చెప్పని కూడా అడుగుతున్నారు. మీ సమస్య తీవ్రంగా అయితే డాక్టర్ గారిని కాంటాక్ట్ చేయండి. వారి వద్ద నుంచి మెడిసిన్ పొంది కూడా చాలామంది కూడా మంచి రిజల్ట్ పొందారు. దాదాపు 50-60 ఏజ్ ఉన్నవారు కూడా చక్కని రిజల్ట్ కనబడుతుంది. కాకపోతే ఏదైనా సరే రెగ్యులర్గా కోర్స్ వాడాల్సి ఉంటుంది, దాంతోపాటు పథ్యం కూడా చేయాల్సిన అవసరం ఉంది. ఓకే, అయితే ఇకపోతే మనం ఫటాఫట్ తక్కువ అంటే ఈ లోపం అయితే ఎవరికైతే స్టార్టింగ్లో ఉందో వారికి ఇప్పుడు నేను చెప్పబోయే చిట్కా చాలా చక్కగా పనిచేస్తుంది. ఆ చిట్కా ఏంటి అనేది మనం తెలుసుకుందాం. స్వచ్ఛమైన పాలు కొద్దిగా తీసుకోండి, ఓకేనా. వేడి చేయకుండా ఉన్నటువంటి పచ్చి పాలు స్వచ్ఛమైనవి తీసుకోండి. ఆవు పాలే తీసుకోండి, ఓకేనా. గేదె పాలు కాకుండా ఆవు పాలు తీసుకోండి. దీంతో పాటు కొద్దిగా ఇంగువ తీసుకోండి, ఓకేనా. మనకు ఇంట్లో వాడుతూ ఉంటారు కదా, ఆ ఇంగువ కొద్దిగా మోతాదులో తీసుకోండి. ఒక 3-4 చిట్కాల మోతాదులో తీసుకోండి, ఓకేనా. కొద్దిగా పాలు ఒక 3-4 స్పూన్లు అనుకోండి దాదాపుగా, ఓకేనా. సో మంచి పాలు, ఆవు పాలను, కొద్దిగా ఇంగువ, దీనితో పాటు పట్టు తేనె తీసుకోండి, ఓకే. అంతే. ఈ మూడింటిని ఒక మిశ్రమంలాగా మెత్తగా కలపండి, ఓకేనా. శుద్ధమైనటువంటి ఆవు పాలు, పాలు అంటే నీళ్ళు కలపొద్దు, నీళ్ళు కలపనటువంటి ఆవు పాలు, అదేవిధంగా ఇంగువ, అదేవిధంగా మంచి పట్టు తేనె, ఈ మూడింటిని కలుపుకొని ఒక మిశ్రమంలాగా తయారు చేసుకున్న తర్వాత ఈ మిశ్రమాన్ని మీ యొక్క లింగం పైన లేపనంలాగా రాస్తూ ఉండాలి. రాత్రి రాసుకొని తెల్లారగట్ల కడుక్కోవాలి. ఇలా కనుక మీరు ప్రతిరోజు చేస్తూ ఉంటే 1 నెల నుంచి 2 నెలల్లోనే మీ ఈ ఇంపార్టెన్సీ ప్రాబ్లం అనేది పూర్తిగా తగ్గిపోవడమే కాకుండా మంచి సంభోగ శక్తి కూడా పెరిగి ఇది శాశ్వతంగా కూడా ఉండే అవకాశాలు కూడా ఉన్నాయి. కాకపోతే మీరు మాత్రం మీకు ఉన్నటువంటి అన్ని దురలవాట్లను మాత్రం పక్కా మానివేయాలి. ఎందుకనంటే ఎప్పుడైనా ఆయుర్వేదము మనము వాడేది హెర్బల్స్ కాబట్టి, హెర్బల్స్ని వ్యతిరేకించేటువంటి ఏ ప్రోడక్ట్ వాడినా కూడా అవి ఖచ్చితంగా ఫెయిల్యూర్ అయిపోతూ ఉంటాయి. కాబట్టి అవన్నీ మీరు పూర్తిగా మానివేసి ఇప్పుడు నేను చెప్పిన చిట్కాగా ఫాలో అయినట్టయితే కేవలం నెల నుంచి నెల 15 రోజులలోనే మీకు చక్కని రిజల్ట్ కనబడమే కాకుండా మంచి సంభవ శక్తి కూడా మీకు పొందుతారు. ఓకే ఫ్రెండ్స్, నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్, ఒక షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. మీ అమూల్యమైన సలహాలని, సూచనలని నాకు కామెంట్ ద్వారా తెలియజేయండి. థ్యాంక్ యూ.